హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో నేను గామా 4 AI టూల్ ఎలా యూజ్ చేయాలో మీకు సింపుల్గా చూపిస్తా చూడండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో గామా 4 అని టైప్ చేయండి. మనకి ఫస్ట్లోనే ఇలా వస్తుంది చూడండి. గామా 4 అని వచ్చి గూగుల్ డీప్ మైండ్ అని వస్తుంది. సో ఈ లింక్ పైన క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లింక్ క్లిక్ చేశాక మనకి గామా 4 హోమ్ పేజ్ అయితే వస్తుంది. ఈ హోమ్ పేజ్లో మనకి ఓవర్ వ్యూ అంతా చూపిస్తుంది చూడండి. ఇక్కడ మోడల్స్, రీసెర్చ్, సైన్స్, అబౌట్. ఇక్కడ మనకి మోడల్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఏఐ మోడల్స్ జెమినీ అండ్ నానో బనానా అండ్ జెమినీ ఆడియో, వియో, ఇమేజెస్ ఇలా మనకి వస్తాయి. అండ్ రీసెర్చ్లో కూడా మనకి చూడండి సైమా 2, జెన్యూ 2 ఇలా మనకి వస్తాయి. అండ్ సైన్స్లో కూడా సేమ్ ఆల్ఫా ఫోల్డ్, వెదర్ నెక్స్ట్, ఆల్ఫా ఎర్త్ అండ్ మనకి సైన్స్కి సంబంధించి మనకి సైన్స్ అయితే వస్తాయి. ఇంకా అబౌట్ ఏ టూల్ అబౌట్ మనకి వస్తుంది. ఇక్కడ చూడండి బిల్డ్ విత్ జెమినీ అండ్ ట్రై జెమినీని ట్రై చేయమంటుంది. ఇంక ఇలా కిందకు వచ్చేద్దాం. వాట్స్ న్యూ గామా 4 ఇంకా మనకి ఇక్కడ ఓవర్వ్యూ అంతా చెప్తుంది. గామా 4 అనేది గూగుల్ డీప్ మైండ్ ప్రిపేర్ చేసిన ఒక ఓపెన్ ఏఐ సోర్స్ అనమాట. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ మోడల్స్లోకి వెళ్ళి అండ్ ఇందులో లాస్ట్లో గామా అని ఉంది కదా, అది మోడల్స్లోకి వెళ్ళి ఇక్కడ గామా 4 ఇది క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి గామా అయితే వచ్చేసింది. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ ట్రై ఇన్ గూగుల్ ఏఐ స్టూడియో ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేశాక మనకి ఇక్కడ మోడల్స్ అయితే వస్తాయి. ఈ డాష్ బోర్డ్లో ఫస్ట్ మోడల్స్లో ఇవి వస్తాయి. ఫ్యూచర్, కోడ్ అండ్ చార్ట్, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, స్పీచ్ అండ్ మ్యూజిక్, రియల్ టైం. అండ్ ఇటు సైడ్ మనకి రైట్ సైడ్కి వస్తే సెట్టింగ్స్ అనమాట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ప్లేగ్రౌండ్, బిల్డ్, యాప్స్, గ్యాలరీ అండ్ డాష్ బోర్డ్ అండ్ సెట్టింగ్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ది మోడల్స్ అండ్ సెకండ్ది ఏజెంట్స్. ఇక్కడ మనం యాప్స్ బిల్డ్ చేయొచ్చు. సో నేను మీకు ఇందులో కొన్ని ట్రై చేసి చూపిస్తాను. ఫస్ట్ మోడల్స్లోకి వెళ్ళిపోదాం. మోడల్స్లోకి వస్తే ఇప్పుడు మనం ఫ్యూచర్ని ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్ ఫ్యూచర్ నొక్కాను కదా, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి చూడండి. జెమినీ 3.5 ప్లస్ అండ్ జెమినీ 3.1 ప్లస్ న్యూ అండ్ జెమినీ ప్లస్ 3 టూల్స్ ఉన్నాయి కదా, మనకి ఇందులో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను జెమినీ 3.5 ప్లస్ న్యూ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్టెడ్ అని వచ్చింది కదా, ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి. చూడండి ఎక్స్ప్లెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇన్ సింపుల్ తెలుగు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయి అని ఇచ్చాను. థింకింగ్ ఫ్రెండ్స్ చూడండి మనకి తెలుగులో అయితే వచ్చేస్తుంది. ఏ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, మన రోజువారీ జీవితంలో ఏ ఎలా ఉదాహరణలు, ఇక్కడ అన్నీ దీనివల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ ఇస్తుంది. ఇవి మనం షేర్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో కోడ్ అండ్ చార్ట్, ఇది మనకి చార్ట్ ఇస్తే మనకి కోడ్ ద్వారా వస్తుంది. చూపిస్తే చూడండి. ఇందులో కూడా సేమ్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, ప్లస్ న్యూ. సో ఫ్రెండ్స్ మనకి ప్రాంప్ట్స్ తెలియకపోతే చాట్ జీపీటీని అడగండి, ఓకేనా. నేనైతే చాట్ జీపీటీ దగ్గరే తీసుకుంటున్నా ప్రాంప్ట్స్ అన్ని, మీరు కూడా అలా అడగండి. ఇక్కడ రన్
సో చూడండి మనకి సింపుల్ క్యాలిక్యులేటర్ యూజింగ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అని ఇచ్చా కదా. సో అది హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ అయితే యూజ్ చేసి మనకి ఇచ్చింది. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. అండ్ ఇమేజ్ వీడియో జనరేషన్, ఇక్కడ ఇమేజ్ సింపుల్గా చూడండి. ఇక్కడ ఇమేజ్ జనరేషన్లో మనకి 2 పెయిడ్ ఉన్నాయి, ఒకటి ఫ్రీ ఉన్నాయి. ఓన్లీ నానో బనానా ఫ్రీ ఉంది. సో అది మనం నేను సింపుల్గా లైన్ అని ఇస్తున్నా. సో ఫ్రెండ్స్ మనకి లైన్ అయితే పిక్చర్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇది లైక్ చేయొచ్చు, డిస్లైక్ చేయొచ్చు, అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్పీషన్ మ్యూజిక్, ఇందులో కూడా మనం ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మనం వాయిసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. Good morning. It's 68 degrees and సో మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇద్దాం మ్యాటర్. Hi all, welcome to Year with Vandana. సో ఇలా ఉంది కదా, స్పీచ్ టు ఎక్స్ప్లోర్ ఇప్పుడు అనిపిస్తుంది. Yellow while visiting the site. ఇలా వస్తుంది. అండ్ రియల్ టైంకి ఇప్పుడు నేను స్పీచ్ అండ్ మ్యూజిక్ అయిపోయింది కదా. రియల్ టైంకి లెట్స్ హ్యావ్ రియల్ కన్వర్సేషన్ విత్ ఏఐ. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇద్దాం. సో 6 సెకండ్స్ అని వస్తుంది చూడండి. ఇక్కడ మనకి పేరు వచ్చింది. ఏజెంట్ అండ్ రన్. ఇక్కడైతే మనకి కీ అయితే అప్డేట్లో ఉంది. సో ఫ్రెండ్స్ మనకి ఇదైతే పెయిడ్ వర్షన్ అయితే ఉంది. సో నేను మళ్ళీ ట్రై చేస్తున్నా. ట్రై ద లైవ్ ఏపీఐ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు రన్. సో స్టార్ట్ లైవ్ టెక్నాలజీ. sounds great. There's so much happening right now. What part of AI are you most interested in? Generative models, ethics, practical applications, or something else? సో ఫ్రెండ్స్ మనకి లైవ్ కన్వర్సేషన్ అయితే ఇచ్చేసింది ఏఐ గురించి. అండ్ మళ్ళీ మనం Sounds great. వినొచ్చు. There's మళ్ళీ కావాలంటే మనం వినొచ్చు, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏజెంట్స్లోకి అయితే మనకి ఇందులో మనం ఏజెంట్స్ అండ్ యాప్స్ని బిల్డ్ చేయొచ్చు. సో కస్టమర్ సపోర్ట్ అండ్ డేటా అనలిస్ట్ డాక్యుమెంట్ చేయొచ్చు. అండ్ రేపు ఫ్రెండ్స్ ఇవన్నీ మనకైతే పెయిడ్ వర్షన్లో ఉంది, అందుకే నేను ట్రై చేయట్లేదన్నమాట. ఇటువైపు అయితే మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ టూల్స్ కావాలంటే ఆ టూల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీరు గామా 4 అనేది తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. బాయ్.